Hello all, welcome back to our channel. In this video, we're going to see the fourth unit of FSD, Full Stack Development. Full Stack Development చాలా సింపుల్ ఉండే సబ్జెక్ట్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ యూనిట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. చాలా సింపుల్ సబ్జెక్ట్ అనమాట. మీకు కొంచెం డెవలప్మెంట్ మీద సాఫ్ట్వేర్ మీద కొంచెం ఐడియా ఉంటే సబ్జెక్ట్ని జనరల్గా రాసేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ వచ్చినా జనరల్ రాసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం కవర్ అయిపోయి అన్ని టాపిక్స్. దాని తర్వాత కొన్ని ఉంటాయి అనమాట, ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్ అని చెప్పేసి ఒక్కొక్క యూనిట్లో ఒకటి కవర్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఫోర్త్ యూనిట్ చూసుకుందాం. ఫోర్త్ యూనిట్లో మామూలు ఏముంటాయి అంటే ఎక్స్ప్రెస్ గురించి ఉంటుంది. ఎక్స్ప్రెస్ అండ్ యాంగులర్ ఇవి ఏంటి అంటే ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఇప్పుడు మనకు సింపుల్గా మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటో చెప్తా, తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనకు బయట కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనందరం ఏం చేస్తామని ఫోర్త్ ఇయర్ అవ్వడంతో డైరెక్ట్గా థర్డ్ ఇయర్లో రియలైజ్ అవుతాం, ఏమన్నా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు, లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనుకుంటా. మోస్ట్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అనమాట. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి సింపుల్గా, మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్. మనకు కనిపిస్తుంది చూసినావా? సపోజ్ ఇప్పుడు ఒక అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసినావు, అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? కొన్ని పిక్చర్స్ ఏంటి, క్లాత్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, షూస్వి కావచ్చు, వాళ్ళు పెట్టిన పిక్చర్స్ కనబడతాయి హోమ్ పేజ్లో. నెక్స్ట్ పైన ఒక సెర్చ్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ ఇక్కడ హోమ్ సింబల్ ఉంటుంది, 3 లైన్స్ ఉంటాయి, కింద యూ అని ఉంటుంది, ఆర్డర్స్ అని ఉంటుంది, కార్డ్ సింబల్ ఉంటుంది. ఇవన్నీ ఎట్లున్నాయి? బికాస్ దట్ అంతా మనం చూసేదాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్. ద ఇంటర్ఫేస్